హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్వీట్ అనిపించే కింగ్ ఆఫ్ ద బాల్ స్వీట్ గులాబ్ జామున్స్. యూజువల్ గా జామున్స్ అంటే రెడీమేడ్ పౌడర్ తో ప్రిపేర్ చేసిన జామున్సే గుర్తొస్తుంటాయి. కానీ చిలకడ దుంపతో ప్రిపేర్ చేసిన జామున్స్ ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే, మిస్ అవ్వకండి. ఈ రెసిపీ ప్రత్యేకత ఏంటంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మైదా ఉపయోగించకుండా ఎవరైనా ఈజీగా చేయగలిగే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేచురల్గా ఇంట్లోనే స్వీట్ పొటాటో గులాబ్ జామున్స్ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చిలకడ దుంపలను తీసుకొని ఎక్కడా మట్టి లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో స్వీట్ పొటాటో వేసి కావలసినంత నీళ్లను పోసి లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఒకవేళ ఎవరికైనా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం ఇష్టం లేకపోతే స్వీట్ పొటాటోస్ని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి స్టీమ్డ్ మెథడ్లో కూడా ఉడికించేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మీద ఉన్న లిడ్ ఓపెన్ చేసి స్వీట్ పొటాటో ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. స్వీట్ పొటాటోస్ని మెత్తగా ఉడికించేసుకునే అవసరం లేదు, ఇక్కడ మెత్తగా ఉడికేసాయి. వీటిని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఇలా చల్లార్చుకున్న చిలకడ దుంపలపై తొక్కని తీసేయండి. ఇలా అన్నింటినీ తొక్క తీసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చిలకడ దుంపలన్నింటినీ కూడా ఏదైనా స్ట్రైనర్లో వేసి వీడియోలో చూపిస్తున్నట్లు మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే స్వీట్ పొటాటోలో ఉండే ఎక్స్ట్రా పార్టికల్స్, పీచు అన్ని స్ట్రైనర్లో ఉండి మెత్తటి పేస్ట్ మాత్రమే క్రిందకు వస్తుంది. ఇలా వచ్చిన పేస్ట్ని స్పూన్ సహాయంతో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చిలకడ దుంపల్ని వీడియోలో చూపించే విధంగా మ్యాష్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ స్మూత్ చిలకడ దుంప పేస్ట్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ముద్దని చేత్తో గట్టిగా చపాతీ ముద్దలా కలపకూడదు, కేవలం మునివేళ్లతోనే సుతారంగా కలుపుకోవాలి. పిండిని కలుపుతున్నప్పుడు చేతులకు అతుక్కుపోతుంటే కొంచెం కార్న్ఫ్లోర్ని కానీ గోధుమ పిండిని కానీ తక్కువగా యాడ్ చేస్తూ ముద్దలా కలపాలి, కానీ సాఫ్ట్గా ఉండేలా రెడీ చేసుకోవాలి. ఇలా కలిపిన పిండిలో నీళ్లను కానీ పాలను కానీ యాడ్ చేయని అవసరం లేదు. చిలకడ దుంపలో ఉండే తేమతోనే పిండి మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఈ ముద్దలో కొంచెం ముద్దను తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని నెమ్మదిగా ఏ పగుళ్ళు లేకుండా జామున్స్ చేసుకోండి. నేనైతే జామున్స్ని ఓవెల్ షేప్లో చేశాను, మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. బాల్స్ చుట్టినప్పుడు మరీ లడ్డూలా గట్టిగా చుట్టుకోకండి, నెమ్మదిగా సుతారంగా బాల్స్ చేసుకోండి. ఇలా షేప్ చేసిన జామున్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం తయారీకి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి 1 కప్ పంచదారని తీసుకోండి. ఇందులోనే 2 కప్పుల నీళ్లను పోసి పంచదార బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా పొంగు రానివ్వండి. ఈ పాకం ఓ తీగ పాకం వచ్చాక మరిగించి పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే ఇందులో కాస్త రోజు వాటర్ లేదా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత జామున్స్ను ఒక్కొక్కటిగా లేదా ఒకేసారిగా వేసి 5 నిమిషాలు అలాగే వదిలేయండి. జామున్స్ వేసేటప్పుడు వెంటనే గరిటె పెట్టకూడదు. కాసేపటి తర్వాత స్పూన్ పెట్టి నెమ్మదిగా కదపండి, అప్పుడే జామున్స్ అన్నీ కూడా పైకి వస్తాయి. ఆల్మోస్ట్ 50% వేగాక అప్పుడు గరిటె పెట్టి తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి.
ఇక్కడ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. అలా చేస్తే బయట రంగు వస్తుంది, కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే గరిటె పెట్టి తిప్పుతూ సమానంగా వేయించుకోవాలి. జామున్స్ని వీడియోలో చూపించే విధంగా తిప్పుతూ వేపుకోవడం వలన జామున్స్ ఒకే తీరులో ఒకే రంగులో వేగుతాయి. ఇలా నెమ్మదిగా జామున్స్ని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జామున్స్ని బయటకి తీసి ఆయిల్ వడకట్టాలి. ఈ జామున్స్ని ముందే రెడీ చేసిన పంచదార పాకంలో వేసి స్పూన్ సహాయంతో జామున్స్కి పంచదార పాకం స్ప్రెడ్ అయ్యేలా కలపాలి. ఇక్కడ పంచదార పాకం కానీ గులాబ్ జామున్స్ని కానీ ఈ రెండింట్లో ఏదో ఒకటే వేడిగా ఉండేటట్టు చూసుకోండి. రెండు వేడిగా ఉండేటప్పుడు వేసేసారా పాకంలో జామున్స్ వేడిపోతాయని గుర్తుంచుకోండి. ఇక్కడ మరో ఇంపార్టెంట్ టిప్ అండి. ఈ స్వీట్ పొటాటో గులాబ్ జామున్స్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే పంచదార పాకంలో 15 మినిట్స్ వరకే ఉంచండి. అదే రోజు తినేస్తే గనక పాకంలోనే ఉంచేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ పొటాటో గులాబ్ జామున్స్ నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇదే రెసిపీని రిపీట్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలానే మీరు ఈ స్వీట్ పొటాటో జామున్స్ని ఏ పద్ధతిలో చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో లాస్ట్లో హైడ్ అనే ఆప్షన్ పైన ఉంటుంది, ట్యాప్ చేయండి.